వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. అంటే ఈ హత్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. నేను చెప్తూనే ఉన్నాను, ప్రతిరోజు నాకే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంత అసహ్యంగా ఉన్నారు ఏంటి ప్రజలు అని చెప్పేసి. అంటే ఒక పెళ్ళైన ఒక అమ్మాయి పూజారితో అక్రమ సంబంధం పెట్టుకొని మొగుని చంపడానికి 15 లక్షలు సుపారీ తీసుకుందంటే నమ్మండి. 15 లక్షలు ఇచ్చి ఒక నలుగురికి సుపారీ ఇచ్చి భర్తను చంపించడానికి ప్లాన్ వేసింది. మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరితో? నిత్యం గుడికి పూజలు చేసే పూజారితో. స్టోరీ బాగుంది కదా. ఇంకా అసలు ఇంత దరిద్రమైన మహిళలు ఇంకా బతికే ఉన్నారంటే అక్కడ బోర్డర్లో పాపం ఎంతో మంది మన కోసం ప్రాణాలు ఇచ్చడానికి ఆడ సైనికులుగా పనిచేస్తూ, మన పహల్గామ్లో అయితే వాళ్ళ భర్తలను చంపినందుకు వాళ్ళు ఎంత దారుణంగా రోధిస్తున్నారు. మా భర్తలను చంపిన దానికి వాళ్ళ కసి తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి, రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళని ఖచ్చితంగా దారుణంగా శిక్షించాలని చెప్పేసి నక్సలైట్ల మీద అంత కసిగా ఉండి ధర్నాలు చేస్తుంటే, ఇక్కడ మాత్రం సొంత భార్యలే భర్తలు చంపించడానికి సుపారీ తీసుకుంటున్నారు. సో కుమార్ అనే వ్యక్తి వివరాల్లోకి వెళ్తే, కుమార్ అనే వ్యక్తి మేడ్చల్లో జూనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సో వీళ్ళు కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన వాళ్ళు. సో వీళ్ళ ఫ్యామిలీ అంతా. అసలు ఎందుకు వీళ్ళ మధ్య గొడవ అయిందంటే, తను ఎప్పుడో పూజారి సిరిసిల్ల జిల్లాలో పూజారితో అయితే మహేష్ అనే పూజారితో సంబంధం ఏర్పడింది. మరి దేవుడు గుడికి వెళ్తున్నారంటే మేబీ గుడికి వెళ్ళి ఉంటుందేమో. భర్త అయిన ఏమంటాడు, వెళ్ళడానే అంటారు కదా. రెగ్యులర్గా అలా వెళ్ళి వీళ్ళు పరిచయాలు పెంచుకున్నారు. సో పెంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బండారం అయితే బయటపడింది. సో వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. ఘర్షణలు స్టార్ట్ అయిన తర్వాత ఏంటి మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందని చెప్పేసి వాళ్ళ భర్త అడగడం జరిగిందంట. సో అలా అడిగిన వెంటనే ఈమెకు నచ్చలేదు. ఏంటి నా భర్త అలా అడుగుతాడు, నేను అక్రమ సంబంధం పెట్టుకుంటే సైలెంట్గా చూసి చున్నట్టు పోవాలి కానీ ఈ విధంగా అడుగుతాడా అని అనుకొని 15 లక్షలు సుపారీ ఇచ్చింది. సో ఎవరికి ఇచ్చిందో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ మన దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. సో ఒక నలుగురికి అయితే ఇచ్చింది. మహమ్మద్ అష్ఫక్, ముబీన్, అమీర్, అన్వర్, మోసిన్తో అయితే ఒప్పందం పెట్టుకున్నారంట. 15 లక్షలు ఇచ్చి చంపేయండి అని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేశారు, రెగ్యులర్గా ఒక 2 లక్షలు అయితే అడ్వాన్స్ తీసుకున్నాడు. అడ్వాన్స్ తీసుకొని ఒక రాళ్ళు గొడ్డలు పట్టుకొని వెళ్ళాడు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నాడు. వాళ్ళ భర్త కుమార్ ఉంటాడు కదా, రెగ్యులర్గా ఆఫీస్ టైంకి వెళ్ళాలి కదా. సో మండే ఆఫీస్ టైంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళే దారిలో ఫరీద్పేటలో ఆపేసి సడన్గా దాడి మొదలు పెట్టేశారు ఆ నలుగురు. సో రాళ్ళు కొట్టడం, ఆ గొడ్డలు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియోలో మీకు ప్లే చేస్తారు. ఆ గొడ్డలి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం అవన్నీ ఉన్నాయి. సో మరి వీళ్ళందరినీ చంపేయడానికే ప్రయత్నించారు. పాపం ఆయనకి మొత్తం గాయాలయ్యాయి, తలకి రాళ్ళతో దాడి చేసి గాయాలయ్యాయి. సో ఎందుకు పుణ్యమా అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళ వల్ల కొంచెం ఆయన బతికి బయటపడ్డాడు. సో బయటకు వచ్చిన తర్వాత తెలిసిన నిజాలు ఏంటి అంటే, భర్తకి మళ్ళీ ఆ భర్త పేరు మీద 50 లక్షల ఇన్సూరెన్స్ ఏదో ఉందంట. 50 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది, ఆ భర్త ఆస్తి వస్తుంది అని చెప్పేసి మహేష్తో నేను హ్యాపీగా ఉండొచ్చు, మా పూజారితో రోజు పూజలు చేసుకుంటూ ఉండొచ్చు, మేమిద్దరం మంచిగా అక్కడ పూజలు అక్కడే, రూమ్లో పూజలు రూమ్లోనే, ఈ విధంగా మేము చేసుకోవచ్చు అని చెప్పేసి మంచి ప్లానే వేసిర్రు. కాకపోతే పాపం మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆయన్ని సేఫ్ చేయడం వల్ల ఆయన బతికి బయటపడ్డాడు. లేకుంటే ఎప్పుడో చంపేసేవాడు. మిగిలిన ఆ 13 లక్షలు కూడా ఇచ్చేసి 200 ఇచ్చేసుకొని ఆ 50 లక్షలు తెచ్చేసుకొని మంచిగా లక్షలు పోగేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళు. కానీ ప్లాన్ రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, అసలు వీళ్ళని ఎట్లా పట్టుకున్నారంటే, కాంటాక్ట్లు ఉంటాయి కదా, సుపారీ తీసుకున్నట్టు ఫోన్లు, టెక్నికల్గా ఇవంతా మన పోలీసు వాళ్ళు వదులుతారా, లాఠీలు పెడతారు, వాళ్ళకి పట్టేసుకొని ముసుగులేసి తీపిచ్చారు. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తా. అంటే ఇంత దారుణంగా తయారవుతున్నారు. అంటే ఈ మధ్య అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోయినాయి. ఇష్టం వచ్చినట్టు ఎవరితో పెట్టుకుంటున్నాడో అర్థం కావట్లా, వాయి వరుసలు ఉండట్లేదు. మరీ దారుణంగా పూజారితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈయన. మరి ఆ పూజారి కన్నా ఈ సిగ్గు, వాడు మహేష్ గారి కన్నా సిగ్గు ఉండాలి. నువ్వు నిత్యం గుడికి పూజలు చేసే పూజారి అయ్యి ఉండి ఈ చేసే లంగా పనులు ఇక అర్థం చేసుకోండి. ఈ విషయం ఇక ఇంత దారుణంగా తయారవుతున్నారంటే, పాపం ఆయన బతికి బయటపడ్డాడు. వాళ్ళ అత్త ఏం చెప్తుందో తెలుసా, కుమార్ వాళ్ళ మమ్మీ, అసలు ఆమె రేణుక నాతో ఎప్పుడు గొడవ పడేది కాదు, ఎప్పుడూ మాకు ఏ ఇష్యూ లేదు, నేను తనతో గొడవ పడలేదు, తను నాతో గొడవ పడలేదు, మేము జనరల్గా మంచిగా ఉంటాం, మాకైతే ఇప్పుడు ఇట్లా అనిపించలేదు అని చెప్తుంది. నీతో గొడవ పడలేదు, మీ ఆయనతో రోజు గొడవలు పడుతూనే ఉంటుంది వాళ్ళ ఆయనతో.
వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి ఆయనైనా సంబంధం ఉందని తెలిసినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకుండా లైట్ తీసుకున్నాడు. ఈ మధ్య లేడీస్ మరీ డేంజర్గా తయారవుతున్నారు. నేను గత 1 మంత్ నుంచి చూస్తున్నాను. భర్తల్ని చంపడాలు, డ్రమ్ములలో పెట్టడాలు, విషం ఇవ్వడాలు, ఊరేయడాలు, ఆ భర్తల అక్రమ సంబంధాలు ప్రియుడితో కలిసి. అంటే ఒక పడక గది సుఖం కోసం, 5 నిమిషాల సుఖం కోసం కట్టుకున్న భర్తని నిన్ను అంటే నీ లైఫ్ లాంగ్ నేను ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటాడు భర్త. నీకు ఏదైనా సమస్య వస్తే అడ్డుగా నిలబడతాడు. అలాంటి భర్తని నువ్వు ఈ విధంగా చేస్తున్నావు. రేపు నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నువ్వు లవ్ చేసినవాడు రాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. నీ కుక్కలు చింపిని ఇస్తారైతే నీ బతుకు. సో ఈ విధంగా మహిళలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. ఒకప్పుడైతే అసలు ఎంత ఆదర్శంగా ఉండేవాళ్ళం. మహిళలు అంటే ఇట్లా ఉండాలి, అంటే భర్తలే దాంపత్య జీవితం ఇలా ఉండాలని చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా దరిద్రంగా ఉంది. బయట ఏ కొంపలో చూసుకున్నా ఇదే పంచాయతీలు. అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త పెట్టుకుంటాడు, లేకపోతే భార్య పెట్టుకుంటుంది. ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. సో ఇది పరిస్థితి. చూస్తున్నాడు కదా ఈ మహాతల్లి సుపారి. అంటే జనరల్గా మన మహిళలకి 15 లక్షలు ఇచ్చి ఒక మనిషిని చంపించవచ్చు, అది కూడా భర్తనే చంపించవచ్చు, 50 లక్షలు దోచుకోవచ్చు, ఆస్తి దోచుకోవచ్చు అనే మంచి ఆలోచన తట్టింది ఈ బుర్రకి, దొరికిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, బొక్కలో పోయి కూర్చుంటుంది. సో ఎవరైనా సరే ఆలోచించండి, ఎందుకు అలాంటి అన్ని. పాపం ఎంతోమంది మహిళలు భర్తల్ని ఆడ పోగొట్టుకొని ఎంత రోదన అనుభవిస్తున్నారు. అవి చూసి ఇది చూస్తుంటే చాలా షేమ్ అనిపిస్తుంది నాకే. సో అసలు మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇష్టం వచ్చినట్టు భర్తలను చంపుకొని ఈ సమాజం ఎందుకు ఇట్లా తయారవుతుంది? చట్టాల మీద భయం లేక, చట్టాలు ప్రతిదీ అవేర్నెస్ తీసుకొస్తూనే ఉన్నారు. అయినా కానీ గతంలోనే మనం ఎన్నో కేసులు చూసాం. అయినా కానీ ఈ విధంగా అంటే ఏంటి, వీళ్ళకి ధైర్యం ఏంటి, దొరకను అన్న ధైర్యం ఎందుకు వస్తుంది? ఇట్లా వీళ్ళ ఆలోచనలు ఏంటో ఒకసారి మీకేమనిపిస్తుందని డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.